గుడ్ ఈవినింగ్. ఎలన్ మస్క్ తండ్రి దక్షిణాఫ్రికా ఇంజనీర్ ఎరోల్ మస్క్ ఇండియా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ ప్రపంచానికి ఎలన్ మస్క్ ఎంత కీలకమో ఆయన తండ్రి ఆధ్యాత్మికత పట్ల అంతే ఆరాధన చూపిస్తారని పేరుంది. అయోధ్య రామాలయాన్ని సందర్శించిన ఎరోల్ మస్క్ హిందూ మతం ప్రాచీనతను, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రశంసించారు. ప్రపంచం శివుడి జ్ఞానాన్ని అనుసరిస్తుంటే శాంతి చేకూరుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇండియా ఆధ్యాత్మిక వారసత్వంగా రాజధానిగా నిలుస్తోందని ఎరోల్ మస్క్ కితాబిచ్చారు. సనాతన సాంప్రదాయాలు, విలువల పట్ల భారతీయులు చూపెడుతున్న విశ్వాసానికి ఆయన జేజేలు పలికారు. హిందుత్వం ప్రాచీన వైభవానికి ఒక నిదర్శనం అన్నారు. విశ్వమంతా శివుని జ్ఞానాన్ని అనుసరిస్తే హిందూ మతం ఆకర్షణీయంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ 5 రోజుల పర్యటనలో భాగంగా అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడం, ఆధ్యాత్మిక వారసత్వం పట్ల గర్వపడుతున్నానన్నారు. శివుడి జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా ప్రపంచం ప్రయోజనం పొందొచ్చన్నారు. ఎరోల్ మస్క్ భారతదేశం ఇప్పటికే ప్రపంచ శక్తి అని మస్క్ తండ్రి పేర్కొన్నారు. ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ హిందూ మతం పట్ల ఆకర్షితులయ్యారు. ఎరోల్ మస్క్ హిందూ మతాన్ని చాలా పురాతనమైందని, అది మనసును కదిలిస్తుందన్నాడు. దేశం లోతైన ఆధ్యాత్మికతతో పునీతమవుతోందన్నారు. ప్రపంచం మొత్తం శివుణ్ణి అనుసరిస్తే అది ఎంతో గొప్పగా ఉంటుందన్నారు. నేనేం నిపుణుని కాను, కానీ నాకు హిందూ మతం ఆకర్షణీయంగా అనిపిస్తోందని చెప్పారు. హిందూ మతం పురాతనమైందన్నారు. ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. నేటి ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుల్లో ఒకరని కొనియాడారు. ఆర్థిక పరంగా, ప్రపంచ దౌత్యం రెండింటిలో కూడా భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతికైన మార్గదర్శకత్వమే కారణమన్నారు. ప్రధాని మోడీ విశ్వసనీయత, స్పష్టత పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు. నేడు ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుల్లో ఒకరన్నారు. మోడీ మాట్లాడుతుంటే చూడాలని అనిపిస్తోందన్నారు. ఆత్మవిశ్వాసం, స్పష్టతతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. నాయకత్వంలో భారతదేశం ఆర్థిక పరంగానే కాకుండా ప్రపంచ దౌత్యంలో కూడా భారీ అడుగులు వేసిందని ఎరోల్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు విహెచ్పి నేత రావినూతల శశిధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. నమస్తే సార్. ఎరోల్ మస్క్ 5 రోజుల పర్యటనలో భాగంగా భారత్లో వివిధ ప్రాంతాలు సందర్శిస్తున్నారు. మోరోవర్ అయోధ్య అంటే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ అత్యద్భుతమైనటువంటి ప్రాంతం, అది కూడా సందర్శించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అంటే గతంలో కూడా చాలామంది ఫారినర్స్ ఇండియా రావడం, అలాగే ఇండియా ఆధ్యాత్మికతను కానీ, అలాగే ఇండియాకి సంబంధించి ఇక్కడ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా మెచ్చుకోవడం చాలాసార్లు చూసాం. బట్ ఎరోల్ మస్క్ చెప్పింది మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది. చాలా అంటే ప్రధాని మోడీని కూడా కొనియాడడం జరిగింది. ఎలా చూడాలి సార్ ఇది? రామరాజ్యం, యావత్ ప్రపంచం కూడా రామరాజ్యం కోరుకుంటుంది. రోజున శాంతి కోరుకుంటుంది, అభివృద్ధి కోరుకుంటుంది. కానీ మతాల ఆధిపత్యం పోరాటం లోపల ఏ రకమైనటువంటి విధ్వంసం ఈ ప్రపంచం చూసిందో వీళ్ళ ప్రపంచానికి ఒక్కొక్క విషయం అన్ని అర్థమవుతా ఉన్నాయి. మన ధర్మం అన్నది సనాతనమైనటువంటి ధర్మం. మతాలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ యొక్క మతాలు సాగించినటువంటి మారణ హోమం కళ్ళ ముందర ఉంది. కానీ భూమి ఆవిర్భావం జరిగిన రోజు నుంచి కూడా సనాతన ధర్మం యొక్క ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది, సనాతన ధర్మం ఈ ప్రపంచానికి ఏం చెప్పింది మనం చూస్తాం. ఒక వ్యక్తిగా మీరు ఎప్పుడైనా దేవాలయానికి పోయి మీరు పూజ చేస్తే, మీరే వ్యక్తిగతమైనటువంటి పూజలో మీరు తీసుకునేటువంటి సంకల్పము విశ్వ కళ్యాణం. మీరు, నేను, నా కుటుంబం బాగుండాలని మాత్రమే మీరు పూజించరు. ఒక దేవాలయం దగ్గర పోయి మీరు ఒక అర్చన చేయిస్తే ఆ మంత్రాల అర్థము మనకి అర్థమైతే విశ్వ కళ్యాణం గురించి మనం ప్రార్థిస్తాం. ఇంత గొప్పదైనటువంటి ధర్మం మనం ఈ ప్రపంచం లోపల మన యొక్క ఋషులు
బయటికి వెళ్ళిండ్రు, ప్రపంచాన్ని బయటిలో పోయింది, జ్ఞానాన్ని అందించడానికి పోయిండ్రు. టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి మన ధర్మం ఎప్పుడు సరిహద్దులు దాటలేదు. సనాతనమైనటువంటి ధర్మము ఎప్పుడైనా ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించింది, మానవీయ విలువలను బోధించింది, ఎట్లా బతకాలే నేర్పింది, తోటివారిని ఎట్లా బతకనీయాలేటువంటి నేర్పింది. అందుకే ఇవాళ మనం చూస్తున్నాం, ఇప్పుడు ఎరోల్ మస్క్ యొక్క ప్రకటన, ఇవాళ పాశ్చాత్య దేశాలు అనుభవించడానికి మాత్రమే మా జీవితం అనుకుంటాయి. ఆ మతాల యొక్క జీవన విధానం ఆ రకంగా బోధించరు. ఇవాళ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ ఈ పుట్టుకకేందో అర్థం తెలియని పరిస్థితిలో కూడా ఇవాళ పాశ్చాత్య సంస్కృతి నెట్టివేయబడ్డది. మన ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే జీవితం నువ్వు సాధించడానికి, సార్థకతం చేసుకోవడానికి, నువ్వు అనుభవించడానికి పుట్టలా. ఈ జీవితంలో కూడా ఏదన్నా నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి పుట్టినవు అనేటువంటిది మన వే ఆఫ్ లైఫ్ ఆ రకంగా ముందుకు పోతుంది. మనకు బాధ్యతలు ఉంటాయి. వెస్టర్న్ దాంట్లో ఆ యొక్క మతాల బోధనలో కానీ లేకపోతే ఆ జీవన శైలిలో కానీ బాధ్యతలు ఏముండవు. అందుకే ఇవాళ ప్రపంచం అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలకు కారణం ఆ ఫిలాసఫీలు, ఆ మతం యొక్క విధానాలు. ఇవాళ ప్రపంచం మన పర్యావరణం గురించి మాట్లాడినా, ఏ విషయం తీసుకున్నా, యుద్ధాల గురించి మాట్లాడినా, ఇవాళ ప్రపంచం లోపల జిహాద్ పేరు మీదనా, క్రూసేడ్ల పేరు మీదనా ఏ రకమైనటువంటి మారణం జరిగిందో, ఇప్పుడు కూడా జరుగుతుందో మనకు తెలుసు. ఇవాళ భారతదేశం ఏ దేశం మీదకి యుద్ధానికి పోలేదు, చరిత్రలో ఇది చూపెట్టలేరు ఎవరు కూడా. భారతదేశం మానవతా సహాయం కోసం ఇతర దేశాల విషయాల్లో కూడా జోక్యం చేసుకుంది. భారతదేశం జ్ఞానాన్ని అందించడం కోసం ఇతర దేశాల్లో కూడా జోక్యం చేసుకుంది. ఆపన్న హస్తం అందించడానికి చేసుకుంది. ఇవాళ శివతత్వం గురించి ఎరోల్ మస్క్ గొప్పగా మాట్లాడింది. ఇవాళ నాలెడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలోన్ మస్క్ గురించి మాట్లాడితే మనం నాలెడ్జ్ లేకపోతే టెక్నాలజీ గురించి మాట్లాడతాం. మన దురదృష్టం ఏంటంటే మన టెక్నాలజీ మీద పరిశోధన చేసి, మన వేదిక్ టెక్నాలజీ మీద పరిశోధన చేసి, మన యొక్క ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ మీద ప్రయోగాలు చేసి వాళ్ళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి మేధావులు ఆవిష్కరణలు చేస్తున్నారు. మనం మాత్రం మనకు అది చిన్న చూపు. ఇవాళ జర్మనీ లోపల సంస్కృతి మీద రీసెర్చ్ నడుస్తుంటది. అనేక యూరోపియన్ కంట్రీస్ లోపల వేదిక్ నాలెడ్జ్ మీద రీసెర్చ్ నడుస్తూ ఉంది. అన్ని రంగాల లోపల, అది హెల్త్ సెక్టర్ కానివ్వండి, లేకపోతే అటామిక్ ఎనర్జీ కానివ్వండి, అన్ని రంగాల లోపల, ఆస్ట్రాలజీలో కానివ్వండి, అనేక రంగాల లోపల వేదాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఇప్పటికీ అందుబాటులో లేదు ఈ ఆధునిక సైన్స్ కు. సైన్స్ ఏది కూడా ఆవిష్కరించదండి. సైన్స్ మనం ఆవిష్కరణ అని చెప్తారు. సైన్స్ ఆవిష్కరించదు. సైన్స్ ఉన్నది కనుక్కుంటది. సైన్స్ ఆవిష్కరణ అని మాట్లాడడం కూడా తప్పు. సైన్స్ ఏదాన్ని ఆవిష్కరించదు. ఇవాళ వీళ్ళు చాలా మంది రకరకాల వితండ వాదనలు వినిపిస్తారు. ఏమంటే వాళ్ళ శివతత్వం గురించి ఎరోల్ మస్క్ మాట్లాడిండు. అవునండి. శివతత్వము మనిషి ఎట్లా, మానవత్వం ఎట్లుండాలనో నిరూపించిండు. నిస్వార్థంగా ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలనో త్రిగుణాలను మనం వివరించుకుంటే గిన కొంచెం ఆధ్యాత్మికవేత్తలు ఇంకా నాకంటే బాగా చెప్పగలుగుతారు. తత్వంలో తామస గుణాలను ఏ రకంగా సమన్వయం చేసుకోవాలా. ఇలా ప్రపంచం ఈ ఉన్నటువంటి అనేక సమస్యలకు కారణము మనిషిగా జీవించడం కాకుండా రకరకాలైనటువంటి స్వార్థపూరితమైనటువంటి విషయాలు ఇందులో జొప్పించబడ్డాయి. అది వ్యక్తి స్వార్థము, సమాజ స్వార్థము, దేశాల సమాజము, మతాల ఆధిపత్య పోరాటాలు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే సార్, అంటే జనరల్ గా సాంప్రదాయాలు, అలాగే ఇక్కడ పద్ధతులు, ఇవన్నీ కొనియాడడం వేరు, శివతత్వం గురించి ప్రత్యేకించి మాట్లాడడం వేరు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ, ఒక తాదాత్మ్యం చెందేటువంటి విషయం అది. శివతత్వం గురించి మాట్లాడడం అంటే అది ఎవరు కూడా దానికి ఆది అంతం చెప్పలేమండి. ఈ నేపథ్యంలో ఆయన దాని గురించి మాట్లాడి దాన్ని పొగడ్డం, ప్రపంచం మొత్తం అది ఫాలో అయితే మంచిదని చెప్పడం కూడా చాలా మంచి విషయం. అంటే నా పరిధి లోపల సాధారణంగా ఆడియన్స్ కి అర్థమయ్యేటువంటి ఒక 4-5 విషయాలు చెప్తా. పూర్తిగా ఆధ్యాత్మిక ప్రవచనంగా కాకుండా జనరల్ వారు శివతత్వం గురించి చెప్పింది. ఇవాళ శివతత్వము ఇవాళ యూనిటీ ఇన్ డైవర్సిటీ అద్వైత భావం ఏం చెప్తుందండి? యూనిటీ ఇన్ డైవర్సిటీని
మనకు స్పష్టం చేస్తా ఉంది. ఇలా ప్రపంచంలో కూడా శాంతి లేకుండా ఎందుకు పోయింది? ఉమ్, ఏకాత్మత మానవతావాదం అంటాం మనం. ఇవాళ నీకు ఉంది, నాలో ఉంది, ఒకటే ఆ పరమాత్ముడు అనేటువంటి భావన ఉన్నప్పుడు మనిషి కలిసి జీవించడం సాధ్యమవుతుంది. కేవలం ఒక మనిషే కాదు, ఏకాత్మత మానవతా భావాన్ని సమస్త సృష్టి లోపల ఉన్నటువంటి అన్ని జీవాల లోపల దర్శించింది శివతత్వం. అవునండి. కేవలం జీవాలనే కాదు, ప్రకృతిని మొత్తం ఆరాధించింది మన శివతత్వం. ఉమ్, రాయి, దప్ప, పుట్ట లోపల కూడా మనం ప్రకృతిని పూజించడం, ఆరాధించడం. కేవలం ఒక భూమినే కాదు, ఉమ్, సమస్త మండలాన్ని మనము మన కుటుంబంగా భావించడం. అందుకే మనం చందమామ అంటాం. అవును. సూర్యుడిని పొద్దున్నేస్తే మనకు శక్తినిచ్చి మన యొక్క జీవనానికి, ఈ జీవికి ఆధారభూతమైనటువంటి సూర్యుని భగవంతునితో మనం పూజిస్తాం. అవునండి. మనకు నీళ్లు అందించేటువంటి నదులను పవిత్రమైనటువంటి భావనతోటి గంగామాత అంటాం. ఉమ్, చెట్టును తులసి మాత అంటాం. సమస్త జీవరాశుల్లోనూ సమన్వయపరిచేటువంటి ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కదా ఇవాళ భవిష్యత్తు తరాలకు. ఇవాళ మనం గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతా ఉన్నాం. సార్, భవిష్యత్ తరాలంటే ఒక మాట గుర్తొచ్చింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే కంట్రీస్ వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడే సెటిల్ అవ్వడం, అక్కడే ఆస్తులు సంపాదించుకోవడం, అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి యువత ఇప్పుడు ఎరోల్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యలు విని, ఆయన చెప్పినటువంటి విషయాలు విని పాటిస్తే కొంతవరకైనా బెటర్ అంటారా? ఎట్లా అనిపిస్తోంది? వీళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటారా ఇప్పుడు యూత్? యువత లోపట చాలా మార్పు వస్తుంది. అనేక విషయాలపైన పరిశోధనలు చేస్తా ఉన్నారు. చాలా కాలము హిందుత్వం గురించి మాట్లాడితేనే అదేదో సెక్యులరిజం పునాదులకు ఏదో అడ్డం వచ్చినట్టు ఈ రకమైనటువంటి ఒక వాతావరణంలోకి మనం నెట్టేసిండ్రు కదా ఈ రాజకీయాలు, ఈ వ్యవస్థలు. తర్వాత ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం మనలాంటి టీవీ ఛానళ్ళు తప్పకుండా అసలు వాస్తవం ఏంది, ఏది వాస్తవం, ఏది అవాస్తవము, ఏది నిజం అనేటువంటి విషయాలు చర్చలు జరుగుతున్నాయి కదా. కాబట్టి చాలా మంది ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు మన యొక్క గొప్పతనం ఏంది, మన రామాయణ మహాభారతాల యొక్క గొప్పతనం ఏంది, మన వేదాల్లో ఉన్నటువంటి సైన్స్ మీద, టెక్నాలజీ మీద, రకరకాల విషయాల మీద లోతైనటువంటి పరిశోధన చేస్తా ఉన్నారు. మనం ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి వాళ్ళం. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది మన నాగరికత. ఇవాళ చూడండి ఎంత గొప్పదైనటువంటి నాగరికత. ఇవాళ మా దేశమే, మా నాగరికత గొప్పది అనుకున్నటువంటి గ్రీకు సామ్రాజ్యం ఇవాళ లేదు. మ్యూజియంలో చూడాలి, మెసోపటోమియా సంస్కృతి వాళ్ళ కనబడదు, ఈజిప్ట్ సంస్కృతి వాళ్ళ పిరమిడ్లు మాత్రమే దర్శనం ఇస్తాయి. కానీ మన గొప్పదైనటువంటి సనాతనమైనటువంటి ధర్మము నిత్యము, సత్యము, శాశ్వతము. అందుకే ప్రవహించే గంగలాగా నిత్యం మనం పవిత్రంగా ఉన్నాం. మనం ఏ రోజు కూడా వితండంగా మనం వాదించలేదు. అవును సార్. ఈ యొక్క సనాతనమైనటువంటి ధర్మం గొప్పతనం ఏమైందంటే తెలియని విషయాలు తెలిసినప్పుడు మనం యాక్సెప్ట్ చేసినాం. విశ్వంలో ఉన్నటువంటి అనేక విషయాలమైన మన ఋషులు పరిశోధనలు చేసింది. ఇవాళ మనం గతంలో మనం ఋషులు అంటే ఇవాళ సైంటిస్టులు. అవునండి, అవును. ప్రతిదీ మనకి మార్గదర్శకులు వాళ్ళే కదా సార్. సత్యాన్వేషణ, సత్యం ఇదే సత్యం అని మనం ఎక్కడ కూడా గిరిగీసుకొని ఉండలేదు. ఈ రోజుకు మనము భూమి బలపరుపుగా ఉంది అని నమ్మేటువంటి మతాలు ఉన్నాయి. మనం అంతర్జాతీయ ఖగోళ లోపల నాసా ఒక స్పేస్ సెంటర్ ను డెవలప్ చేసి మొత్తం ప్రపంచాన్ని జల్లెడబడుతుంటే కూడా ఈ రోజుకు కూడా భూమి గుండ్రంగా లేదు, బలపరుపుగానే ఉంది, మా మతం ఇటనే చెప్పిందని నమ్మేటువంటి మతాలు ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి ధర్మం అది కాదు. నిత్యం సత్యాన్వేషణ. ఇవాళ ప్రతి దాంట్లో దేవుణ్ణి నిరాకారాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసినాం. ఇవాళ మనం కనిపించని గాలిని మనము దేవుడిగా పూజించినాం. అలా చాలా మంది ప్రశ్నిస్తా ఉంటారు, దేవుడు కనబడతాడా, దేవుడు కనబడ్డానికి కానీ. నీకు గాలి కనబడుతుందా, ప్రాణం కనబడ్డదా, లోపల ఉంది, నువ్వు ఎట్లా ప్రతిరోజు సజీవంగా ఉండగలుగుతున్నావు, నీ మనస్సు నీకు కనబడుతుందా, నీ బుద్ధి నీకు కనబడుతుందా, నీ లోపల నుంచి నీ బుద్ధి, నీ మనసు బాగాలేదు, నీ మనసు ఎక్కడుంది, నిజంగా దేవుడు కనిపిస్తున్నాడా అని వేరే వాళ్ళు అడగడం అనేది అది నిజంగా అవివేకమైనటువంటి ప్రశ్న అండి. అందులో డౌట్ లేదు సార్. ఇక్కడ మరో విషయం కూడా ముఖ్యంగా ఆయన అంటే వేరే కంట్రీలో యుఎస్ లో ఉంటూ కూడా ఆయన వేరే మతస్థులే కూడా నాకు హిందూ మతం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది, హిందూ మతం అత్యంత పురాతనమైందని కూడా చెప్పుకురావడం జరిగింది. ఆయన దీన్ని ఎలా చూడాలంటారు?
ప్రపంచంలో ఎక్కడ మీరు తవ్వకాలు జరిగినా చూడండి, ఉమ్, సనాతనమైనటువంటి ధర్మం యొక్క అవశేషాలే దొరుకుతా ఉన్నాయి. అవును సార్. సరే, కాలక్రమంలో ఒకటి జిహాద్ కారణంగా, క్రుసేడ్ల కారణంగా అక్కడ స్థానిక సంస్కృతులు ఆ, కొన్ని మాపబడ్డాయి. అవునండి. ఇవాళ నేను ఇక్కడ ఒక దగ్గర కూర్చున్నా, వెనకాలనే సూర్య దేవాలయం ఉంది. ఒకప్పుడు ఇరాన్ లో సూర్యుడిని పూజించేటువంటి ఆరాధన పద్ధతి ఉండే. ఇప్పటికీ ఇరాన్ ఇక్కడ వాళ్ళ దేవాలయాన్ని కట్టుకుని పూజిస్తా ఉన్నారు. కానీ వాళ్ళ జిహాద్ కారణంగా ఇస్లాం కంట్రీగా మారిపోయింది. ఉమ్, ఇవాళ అనేక మతాలు కూడా తమ ఆధిపత్యం కోసం ప్రపంచంలో అశాంతిని రాజేస్తా ఉన్నాయి. కేవలం సనాతనమైనటువంటి ధర్మము, హిందూ ఫిలాసఫీ, హిందూ జీవన విధానం మాత్రమే ఈ ప్రపంచానికి శాంతిని అందించగలుగుతాయి. ఉమ్, అది ఏ శాంతి? వ్యక్తిగతమైనటువంటి మానసిక శాంతి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రపంచం లోపల శాంతిని సాధించే వరకు అన్ని రకాలైనటువంటి శాంతి. ఇప్పుడు శివుడు, మనము లయకారుడు, శివుడు డిస్ట్రాయర్ అని అంటాం. కేవలం అంటే భౌతికంగా డిస్ట్రాయ్ చేయడం కాదు దాని అర్థము. అవును. మన ఇగ్నోరెన్స్ ను, మన ఇగోను, Yes, sir. మన మనలో ఉన్న అజ్ఞానాన్ని, నెగిటివ్ టెండెన్సీస్ ను ఉమ్, డిస్ట్రాయ్ చేస్తాడు. అదే శివతత్వం చెప్పింది. అదే వల్ల ఎరోల్ మాస్క్ గమనించిండు. అవును. శివుని త్రిగుణాలు ఏ రకంగా మనకు సమన్వయం అయితే, ఆ సమన్వయం వల్ల ఏ రకంగా మనిషి నిస్వార్థంగా ఉండాలి, ఏ రకంగా రియలైజ్ కావాలి, ఏ రకంగా మెడిటేషన్ లో ఉండి తనకు తాను. ఇవాళ యోగా, రాబోయే రోజుల్లో మనం యోగా డే చేసుకుంటున్నాం. ఇవాళ జూన్ యోగా 21st ని, అవునండి, జూన్ 21st. మూలంగా ఇది మతం అని రుద్దింది. ఇవాళ యోగా మనిషి ఆధ్యాత్మిక బలం ఏ రకంగా ఉంటుంది, మానసికంగా ఏ రకంగా సంతులనం చెందగలుగుతారు. వ్యక్తి ఇప్పుడు ఏ వ్యవస్థ మీదైనా ఒక వ్యక్తి ప్రభావం ఉంటది. ఉమ్, ఇవాళ కొన్ని దేశాలు ఎందుకు ఇవాళ యుద్ధోన్మాదులుగా ఉన్నాయి? ఎందుకు ఇవాళ పాకిస్తాన్ ఇవాళ పహల్గామ్ లో వచ్చి దాడి చేసే వివరచన చేసింది? సార్, మరో విషయం ఏంటంటే, నేటి ప్రపంచంలోని, అంటే ఇవాల్టి ప్రపంచంలో అత్యుత్తమ నాయకుల్లో మోడీ కూడా ఒకరు అని కొనియాడడం జరిగింది ఆయన. కర్మయోగి, ఉమ్, శివతత్వం. తను చేయాల్సినటువంటి కర్మలను, తను చేయాల్సినటువంటి విధులను ఆయన మోడీ గారి గురించి మాట్లాడుతూ ఆ స్పష్టత గురించి కానీ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి కానీ, అంటే ప్రపంచ నాయకత్వం ఇవాళ ఏ రకమైనటువంటి నాయకత్వం కోరుకుంటుంది, ఏ రకమైనటువంటి స్పష్టత ఉండాలి అన్ని విషయాలపైన. ఉమ్, అప్పుడే ఈ సమాజానికి, దేశానికి ఆ నాయకత్వమే బలంగా ముందుకు నడపగలుగుతుంది. ఆ నాయకత్వం ఈరోజు ప్రపంచం కోరుకుంటుంది. ఇవాళ మోడీ గారి నాయకత్వం గురించి వారు మాట్లాడుతూ కేవలం అంటే విదేశీ నీతి కూడా ఏ విధంగా ఉండాలా. ఇవాళ అర్థశాస్త్రంని కూడా మన వేదాలు బోధించినాయి. దాన్ని ఒక ధర్మబద్ధంగా ఏ రకంగా అర్థశాస్త్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని బోధించినాయి. ఇవాళ అమెరికా ఆరాటం, ఆధిపత్య పోరాటం ఇవాళ ప్రపంచ అశాంతికి కారణం కదా. ఇవాళ ధర్మబద్ధమైనటువంటి అర్థశాస్త్రం, ఎకానమీ జనరేట్ కావాలా, దాన్ని ఏ విధంగా అట్టడుగు స్థాయికి తీసుకుపోయి ప్రజల యొక్క సంక్షేమం కోసం ఉపయోగించాలి, ఏ రకంగా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఇది కదా మన సనాతనమైనటువంటి ధర్మం చెప్పింది. అందుకే మనం ప్రతిదాన్ని ధర్మంతో ముడిపెట్టినాం. ప్రతి రంగాన్ని మనం ధర్మంతో ముడిపెట్టినాం. ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలి. వాళ్ళ టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని ప్రపంచ శాంతి కోసం ఏ రకంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి మనం ఒక్కొక్క అడుగు ముందుకు పోతా ఉంది. దీన్ని ప్రపంచ శాంతి కోసం, ప్రజల యొక్క బాగు కోసం, నిజంగా ఈ టెక్నాలజీ రేపు పేదరికం పోవడం కోసం, నిజంగా ఈ టెక్నాలజీ రేపు ప్రజల ఆరోగ్యం కోసం, నిజంగా ఈ టెక్నాలజీ ప్రజల యొక్క సర్వోన్నత అభివృద్ధి కోసం ఎట్లా ఉపయోగించవచ్చు. అదే దాన్ని మిస్యూజ్ చేస్తే ఇవాళ మతాల పేరు మీద ఏ రకమైనటువంటి మారణహోమం జరిగింది. అందుకే ఇవాళ ఆర్థికంగా అజమాయిషి చెలాయించాలా, ఇవాళ అగ్రదేశాల పేరు మీద ప్రపంచంలో అశాంతికి కారణమైతుంది. సార్, ఆయన మరో విషయం కూడా అన్నారు, ప్రపంచం శివుడి జ్ఞానాన్ని అనుసరిస్తే శాంతి వైపు ఖచ్చితంగా అడుగులు పడతాయని చెప్పడం కూడా చాలా మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం. అది స్పిరిచువల్ ఎవాల్యూషన్ ఎట్లుండాలి అదే శివతత్వం చెప్పింది. అది ఇవాళ ఎరోల్ మాస్క్ అర్థమైంది. ప్రోగ్రెస్, నిజమైనటువంటి అభివృద్ధి ఏంది? అభివృద్ధి అని అంటే మెటీరియల్ అభివృద్ధి, ఒక భౌతికపరమైనటువంటి అభివృద్ధి? ఇదే నా అభివృద్ధి. నీకు ఆధ్యాత్మికంగా సమాజం ఏ రకమైనటువంటి పురోగతి సాధించింది, సొసైటీ ఏ రకంగా ఒక సమన్వయంగా ఉన్నది, ఇది కదా నిజమైనటువంటి అభివృద్ధి.
ఇది కదా శివతత్వం బోధించింది. అందుకే ఇవాళ ఎరోల్ మస్క్ అదే చెప్పిండు. అవును ట్రూ సార్. ప్రోగ్రెస్ అనేటువంటిది దేది కొలమానము. ఇవాళ ఫిలాసఫీలో నువ్వు మనిషి 1000 కోట్లకు అధిపతి అవడం నీ జీవితం యొక్క లక్ష్యమా, నువ్వు జీవితాన్ని అనుభవించడము, లేకపోతే జీవితం అనుభవం ఒకటే కాదు, జీవితాన్ని సార్థకం చేసుకోవడం అనేది మన ఫిలాసఫీ చెప్తుంది. ఎథికల్ వాల్యూస్ ఉండాలా, లీడర్షిప్ ఎట్లుండాలి, అదే నిస్వార్థంగా ఎట్లుండాలి, సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఎట్లుండాలి, ప్రాక్టీస్ ఎట్లుండాలి, ఇవన్నీ కూడా శివతత్వం చెప్తుంది కదా. ఇంకా అయినటువంటి ఆధ్యాత్మికంగా ఇంకా మనం లోతుల్లోకి పోతుంటే అసలు ఈ జీవితం అనేటువంటి దానికి అనేక మంది మహనీయులు ఒక దారిని చూపెట్టారు. అనేక మంది ఋషులు, అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు. ఇవాళ రామాయణం ఏం చెప్పింది? అయోధ్యలో రాముని దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ ఎరోల్ మస్క్ మాట్లాడిండు. నిజంగా రాముని జీవితం అనేక కోణాల లోపల ఆదర్శం. అవునండి. ఒక వ్యక్తిగా ఎట్లా జీవించాలో రాముడు జీవించి చూపెట్టిండు. ఒక కుటుంబంలో ఏ రకంగా జీవించాలో రాముడు జీవించి చూపెట్టిండు. ఒక రాజుగా తన విధులేందో చూపెట్టిండు. రామరాజ్యాన్ని చూపించాడు. అందుకే ఈ రోజు రామరాజ్యం 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 అని మనం ఎందుకంటాం? అన్ని విషయాల లోపల రాముడు ఒక ఆదర్శం. అందుకే మనం ధర్మానికి ప్రతిరూపంగా రాముని పూజిస్తాము. కాబట్టి వల్ల ఎరోల్ మస్క్ లాంటి అనేక మందికి వాళ్ళ ఎరోల్ మస్క్ మాట్లాడితే ఇది ఒక చర్చ అయింది. కానీ వెస్టర్న్ మొత్తం కూడా వాళ్ళ మన యొక్క భారతదేశం వైపు చూస్తుంది. అందుకే మనకు ఆధ్యాత్మిక రాజధాని ఇది. భారతదేశం అనేటువంటిది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఈ యొక్క విలువలను మనం ప్రపంచానికి బోధించినప్పుడు, గతంలో బోధించినాం మనం, ఈ రోజు కూడా మన మీద ఆ బాధ్యత ఉందనుకుంటున్నాం మనం. వాళ్ళ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనం భారతదేశం అనాదిగా వేద కాలం నుంచి ఈ యొక్క విశ్వ మానవాళి క్షేమం కోసం తన యొక్క విధులను నిర్వర్తిస్తూ వచ్చింది. అందుకే ఈ ప్రపంచం లోపల మీరు చూడండి, ప్రపంచం లోపల ఎన్ని జాతులు ఉన్నాయో, అవును సార్, ఆ ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల లోపల అంతర్గత సమస్యలు వచ్చి ఇంకొక వర్గం దోపిడీకి గురైతున్నప్పుడు వాళ్ళందరికీ తల్లి ప్రేమ ఒకటే ఒక దగ్గర కనబడేది, అది భారతదేశం. అవును. అండ్ సార్, ఎరోల్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఇండియా ఆర్థిక పరంగానే కాకుండా ప్రపంచ దౌత్యంలో కూడా చాలా చాలా భారీ అడుగులు ముందుకు వేసిందని ఆయన చెప్పడం జరిగిందండి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నారు. దౌత్య నీతి అంటాం మనం. అవునండి. మనం కేవలం దౌత్యం అనేటువంటిది మన స్వార్థం కోసం ఏ రోజు కూడా దౌత్య విధానాలు అవలంబించలే ఈ దేశం. అవును. కేవలం మన స్వతంత్ర భారతదేశమే అంటలేము. సరే, రాజకీయ కోణాలతోటి కొన్నిసార్లు కొన్ని విషయాలు మనము డిబేట్ జరుగుతాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ డిఎన్ఏలోనే దౌత్య నీతి పరంగా ఆ దౌత్య విధానాలను అవలంబిస్తూ వచ్చింది. అది వేద కాలం నుంచి. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత లోపల దౌత్యం ఎట్లుండాలో చెప్పిండు. అవునండి. యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేసిండు. యుద్ధం అనివార్యమైనప్పుడు తప్పకుండా రాక్షస భావజాలాన్ని తుదముట్టించాలని చెప్పిండు. అవును సార్. అనే దౌత్య నీతి ఎట్లుండాలో ఇవాళ మనకు భగవద్గీత చదివితే అర్థమవుతుంది. భగవద్గీత అందుకే ప్రేరణ కదా. ఎన్ని యాంగిల్స్ లో ఇవాళ మనం దాన్ని అర్థం చేసుకుంటే అన్ని రకాల. అంటే సార్, ఇదంతా నాణ్యానికి ఒకవైపుగా చూస్తే కనుక ఒక పటిష్టమైనటువంటి, అంటే టెస్లా వంటి సంస్థకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తండ్రిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా, లేకపోతే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూడాలా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతోంది అంతర్జాతీయ స్థాయిలో. ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ వెళ్ళి ఇండియాను పొగడ్డం కానీ, ఇండియా గురించి కీర్తించడం కానీ, శివతత్వం గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ ఎలా చూడొచ్చు? అంటే ఒక ప్రముఖుడి తండ్రిగా చూడాలా, లేకపోతే ఎట్లా చూడాలి సార్? నేను మొదటగా ఒక ప్రముఖుని తండ్రిగా నేను చూడను. పాశ్చాత్య జీవన విధానము, జీవన విలువలు, అనైతిక యొక్క జీవనం పైన విసిగెత్తి తను జీవించడం ఎట్లనో ఏ ఆదర్శమో తెలుసుకొని తల్లి ప్రేమను పొందాలని ఆరాటపడి మన యొక్క సనాతన ధర్మంని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి ఒక వ్యక్తిగా ఫస్ట్ చూస్తాం. సహజంగానే ప్రముఖమైనటువంటి వ్యక్తుల ప్రభావం ఈ సొసైటీ మీద ఉంటుంది. ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత
యావత్ ప్రపంచం కూడా మన యొక్క సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రపంచం ఆరాటపడుతోంది. అవును సార్. గతంలో ఈ దేశం అంటే ఎవరన్నా విదేశాలు వస్తే సమాధులను చూపెట్టేది, విదేశీ ప్రతినిధులు వస్తే. లేకపోతే ఈ దేశం లోపల పాములు ఆటాడించి అదొక రకమైనటువంటి ఈ దేశం యొక్క గొప్పతనం గురించి ఎవరు ఏనాడు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ లాంటి ఒక జాతీయవాద నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచే గంగని చూపెడతా ఉన్నాడు. సమాధుల దగ్గరికి తీసుకుపోలా. విదేశీ నేతలు ఎవరన్నా వస్తే ప్రవహి గంగ దగ్గరికి తీసుకుపోతున్నాడు, గంగకు హారతి ఇప్పిస్తున్నాడు. ఎవరన్నా ఎరోల్ మస్క్ లాంటి వాళ్ళు వస్తే తీసుకుపోయి అయోధ్య దర్శనం చేయిస్తున్నారు, వారణాసి కాశీ విశ్వనాథుని దర్శనం చేయిస్తా ఉన్నారు. అంటే ఈ దేశం యొక్క గొప్పతనము, ఈ దేశం యొక్క సంస్కృతి గొప్పతనము, సనాతన హిందూ జీవన విధానం యొక్క విలువలు వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. తప్పకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా అది మోడీ గారు అనుభవించి చూపెడుతున్నా, లేకపోతే ఎరోల్ మస్క్ లాంటి వాళ్ళు వచ్చి స్వయంగా అనుభవించి చెప్తున్నా, ఇవాళ ప్రపంచంలో వీళ్ళ ప్రభావం ఉంటది. అవును సార్, ఖచ్చితంగా. ఏది అయినా సార్, మీరు చెప్పినట్టు అత్యద్భుతమైనటువంటి భారతీయ సాంప్రదాయం కావచ్చు, భారతీయ విలువలు కావచ్చు, అలాగే ప్రధాని మోడీ నాయకత్వం మరోవైపు, అలాగే ముఖ్యంగా శివతత్వం, ఆ పరమశివుడే మొత్తం ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా శివతత్వాన్ని డెఫినెట్ గా ఫాలో అయితే శాంతి దొరుకుతుంది. ఎందుకంటే చాలా చోట్ల, చాలా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో శివతత్వం గురించి, శివజ్ఞానం గురించి ఆయన మాట్లాడడం నిజంగా అభినందనీయం సార్. సార్ చెప్పండి సార్. జీవం శరీరంలో జీవం ఉంటే శివం. అవునండి. జీవం లేకపోతే శివం. ఎస్ సార్, ఎస్ సార్. అది మనది శివుణ్ణి పూజించేటువంటి సనాతనమైనటువంటి ధర్మం. అవును సార్. శివాలను పూజించాం మనం. అవును సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాలు అందించారు. థ్యాంక్ యూ సార్. సో ఇది వాల్టి ప్రత్యేక డిబేట్. మరి కాసేపట్లో కెరీర్ టైమ్స్ ప్రసారం. నమస్కారం.